లఘువుగా గురువుగా ఎలా చూస్తామో వాటిని యొక్క లఘు గురువులైతే ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ గురువుల లక్షణాలు, వాటిని గుర్తించే విధానం అన్నమాట. దీర్ఘాచులు అన్నమాట. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ. ఇందులో ఐ అనేది దీర్ఘం లేదు కదా అనుకుంటారేమో, కానీ అవి వృద్ధుల్లో ఒకటి చాలా వంకరగా కలిగి ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఎప్పుడైనా కానీ దీర్ఘాచుగా తీసుకోవాలన్నమాట. దీర్ఘ హల్లులు కా, నీ, తో ఇట్లా ఏవైనా సరే ఆ హల్లులకి మనం దీర్ఘం అయితే కలుపుతాం కదా, వాటన్నిటికీ మనం గురువునైతే రాయాల్సి ఉంటుంది. పూర్ణ బిందువు గల అక్షరాలు. ఇప్పుడు పూర్ణ బిందువులు అంటే ఇప్పుడు అంక అట్లా వస్తాయి కదా, అప్పుడు రాయడానికి ఆ అక్షరం ఒక హల్లు పక్కన మనం పూర్ణ బిందువునైతే జత చేసినప్పుడు కమ్, టమ్ ఇలా ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటాం కదా, వాటన్నిటిని కూడా మనం గురువుల యొక్క లక్షణాలుగా మనం తీసుకోవచ్చు. విసర్గతో కూడిన అక్షరాలు, ఇవి కూడా అంతే. ఒక హల్లుకు మనం విసర్గను కలిపినప్పుడు అది విసర్గతో కూడినటువంటి అక్షరాలుగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇంకా పొల్లులు, ఇప్పుడు తినియున్, చేయున్ అట్లా వస్తాయి కదా, ఇలా అన్నమాట. గురువుల్, మునుల్, వానిన్, తనన్ ఇలా ఇంతో ఇంగకారంతో ముగిస్తూ ఉంటాయి. వాటికి కూడా మనం వచ్చేసి గురువునైతే రాస్తామన్నమాట. సంయుక్త ద్విత్వాక్షరాలు ముందున్నవన్నమాట. సంయుక్త ద్విత్వాక్షరాలు అంటే ఇప్పుడు పొల్లు ఎలా రాసాం ఆ విధంగానే మీరే ఇప్పుడు పుస్తకాన్ని ఒక ఎగ్జాంపుల్గా చూడండి. పుస్తకం అలా చదువుతున్నాం కదా, పుస్ అనేది ఇక్కడ మనం పొల్లుగా తీసుకుంటాం కాబట్టి దానికి మనం గురువునైతే రాస్తాం. ఊది పలికే అక్షరాలు, ఉస్ ఊది పలుకుతాం అన్నమాట. పు గురువు, స్థా సంయుక్తాక్షరం లఘువు అన్నమాట. పు అనేది గురువు అవుతుంది, స్థా అనేది సంయుక్తాక్షరం. ఇది వచ్చేసి సా ఒకటే మిగులుతుంది కాబట్టి దీన్ని మనం లఘువుగా రాసుకుంటాం. పూని వచ్చేసి మనం గురువుగా రాసుకుంటాం. ఇది ఎలాగో ఒకసారి చూద్దాం. మీరే గమనించండి. ఇక్కడ ఎగ్జాంపుల్లో అక్కడ ఉన్నటువంటి పుస్తకాన్ని తీసుకుందాం. మనం పొల్లు వచ్చిన దాన్ని మనం గురువుగా రాస్తామన్నాం కాబట్టి పుస్తకం, అందుకు పుస్ అనే దానికి మనం గురువుని రాసాం. తా అనేది ఓన్లీ దీర్ఘం లేదు, ఏం లేదు కాబట్టి దానికి మనం లఘువుని రాస్తాం. ఇంకా కా పక్కన సున్నా ఉంది అంటే పూర్ణ బిందువును కలిగి ఉంది హల్లు అనేది, అందుకోసం దానికి గురువుని రాస్తాం. ఈ విధంగా అయితే మనము ఆ గణాలను అయితే రాస్తాం అన్నమాట. లఘువుల లక్షణాలను అయితే ఒకసారి చూద్దాం. హ్రస్వాచ్చులు, దీర్ఘాచ్చులు అనేది చూసాం కదా, మీరు వినే ఉంటారు. అక్కడైతే మనం దీర్ఘాచ్చులు, దీర్ఘ హల్లుల్ని తీసుకున్నాం. ఇక్కడ మనం హ్రస్వాచ్చులు, హల్లుల్ని మనం తీసుకున్నాం. హ్రస్వ అంటే దీర్ఘం లేనటువంటివి, ఆ, ఈ, ఊ ఈ విధంగా హ్రస్వాచ్చులు అన్నమాట. హ్రస్వ హల్లులు వచ్చేసి కా, గే, నీతో ఇలా మొదలగునవి. ఇప్పుడు మనం హల్లుకు రాసేటి అందరికీ గుణింతాలైతే వచ్చే ఉంటాయి కాబట్టి వాటిని ఎలా గుర్తించాలో వీటి యొక్క నియమాలు ఒక్కటి గుర్తు పెట్టుకుంటే మనం లఘువు గురువులనైతే చాలా ఈజీగా మనం రాయగలుగుతాం. వట్రుసుడి గల పొట్టి అక్షరాలు అంటే ఇప్పుడు మనం దీర్ఘం ఉండేటివి అయితేనే మనం గురువుగా రాస్తాం కాబట్టి మిగతావన్నీ మనం రాయగలుగుతాం. సంయుక్తాక్షరాలు, ఇప్పుడు సంయుక్తాక్షరాల్లో ముందున్నటువంటి అక్షరం ఒకటే గురువుగా మారుతుందని పుస్తకంలో మనం చూసాం కాబట్టి ఇప్పుడు ఆ అక్షరానికి ఉన్నటువంటి ఒత్తు అనేది తొలగిపోతుంది కాబట్టి అది కేవలం ఒక హ్రస్వాచ్చుగా లేదా హ్రస్వ హల్లులుగా మాత్రమే మిగులుతాయి కాబట్టి దాన్ని మనం లఘువుగా గుర్తిస్తాం. ఇంకా ద్విత్వాక్షరాలు కూడా అంతే. ముందున్నటువంటి అక్షరానికి అది పలకబడుతుంది కాబట్టి అవి తొలగిపోయి మిగిలి ఉన్నటువంటి హ్రస్వ అచ్చులకు, హ్రస్వ హల్లులకు మాత్రమే మనం లఘువునైతే రాయడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి గమనించండి. రుకారంతో కూడిన అక్షరం సంయుక్తాక్షరం కాదు. అది మనం ఐని ఒక దీర్ఘాక్షరంగా తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా అలా రూని మాత్రం మనం ఒక సంయుక్తాక్షరంగా అయితే తీసుకోకూడదని ఒక నోట్ అయితే. అదృష్టం
అది ఒక అక్షరం మాత్రమే, సంయుక్తాక్షరం అయితే కాదు అన్నమాట. ధృ అనేది ఒక అక్షరం. మనం ఒక హల్లుకి ఒక గుణింతం రాయగా అది వచ్చినటువంటిది కాబట్టి దాన్ని మనం సంయుక్తాక్షరంగా మనం తీసుకోలేమన్నమాట. ఇంకా వాని శ్వాస ఆడుట లేదు, దీనిలో స్వ అనేది సంయుక్తాక్షరం, ఇందులో నిస్ అని ఉంది, పలకటం లేదు కాబట్టి నీ గురువు కాదన్నమాట. అది దూరంగా ఉన్నాయి కాబట్టి వాటిని గురువుగా అయితే మనం విభజించకూడదు. అది ఎలా రాయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం మొదటిది పుస్తకంలో అయితే గురువుని ఎలా రాసాము పొల్లుకి అనేది చూసుకుందాం. ఇక్కడ కూడా చూడండి, వాని శ్వాస, వాని శ్వాస అనేది ముందక్షరం మనం ఖచ్చితంగా గురువు రాయాలి అనుకుంటాం, కానీ అలా రాయడం చాలా తప్పు. ఎందుకంటే వాని శ్వాస, మనం వాని తర్వాత కొద్ది గ్యాప్ ఇస్తున్నాం, శ్వాస అంటున్నాం. అందుకోసం ఇలా కొద్ది గ్యాప్ ఉండగా మనం దాని ముందున్న అక్షరానికైతే ఆ సంయుక్తాక్షరం యొక్క ఒత్తుని మనమైతే పొల్లుగా అయితే తీసుకోమన్నమాట. అందుకోసం దాన్ని ముందున్న దాన్ని మనం గురువుగా అయితే రాయలేం, లఘువుగా మాత్రమే రాయగలుగుతాం. గణాల వివరణ ఎలాగంటే ఖచ్చితంగా మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది అనమాట. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. యా మాతారాజ బాణసలగం, యా మాతారాజ బాణసలగం అంటే ఏ అక్షరానికి ఒత్తు పలుకుతున్నామో మీకు ఇప్పుడే అర్థమై ఉంటుంది. మనం వాటిని రాసుకొని వాటి యొక్క లఘువులు గురువులనైతే గుర్తిద్దాం. ఇప్పుడు లఘువులు గురువుల్ని ఎలా నేను విభజించానో మీకే అర్థమవుతుంది. అంటే మనం చదువుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఈజీగా రాయగలుగుతాం. ఇవి అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది యగనం, మగనం, తగనం, రగనం, జగనం, భగనం, నగనం, సగనం, లగనం అలా మనమైతే చదువుకుంటామన్నమాట. ఇప్పుడు వీటిని ఇలా రాసుకుంటే కానీ మనం పద్యం యొక్క పాదాలను లఘువు గురువులుగా అయితే విభజించగలుగుతాం, లేదంటే అస్సలు విభజించలేం. ఒక అక్షర గణాలని, రెండక్షర గణాలని వీటిలో చూద్దాం. ఇక్కడ లా తర్వాత ఇంకేవి లేవు కదా. లా ఇది ఒక అక్షర గణం అన్నమాట, అంటే లఘువు. గం, గాని మనం గురువుగా గుర్తించుకోవాలి, ఇది ఒక అక్షర గణం. గా, లా వీటిని ఒక అక్షర గణాలు అని పిలుస్తామన్నమాట. ఇంకా రెండక్షర గణాలు ఒకసారి చూద్దాం. లగం, దీని లాని వగనం అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? వగనం అని కూడా పిలుస్తాం. ఇంకొకటి లలం. లలం అంటే ఇక్కడ రెండక్షరాలుగా మనం రాసుకోవాలన్నమాట. లలం అనేది కూడా రెండక్షరాల గణాలు. ఒకటి ఏంటి రెండక్షరాల గణాల్లో? లగం. ఇది రెండక్షర గణాలు. రెండవది లలం, ఇది రెండక్షర గణాల్లో ఒకటి. మూడవది ఇంకోటి గలం, ఇక్కడ లఘువు, ఇక్కడ గురువు. ఇంకా ఇక్కడ లత, రెండు లఘువులు మాత్రమే వచ్చాయి. సీత, ఇక్కడ ఒక గురువు, ఒక లఘువు. ఇక్కడ రామ, రెండు గురువులైతే వచ్చాయి. ఈ విధంగా మనం రెండక్షరాల గణాలను అయితే గుర్తుపెట్టుకుంటాం. మూడక్షర గణాలు 8 అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇవి రెండక్షర గణాలు 4గా మాత్రం గుర్తుపెట్టుకున్నాం. ఇవి మూడక్షర గణాలు 8. అవి ఎలా అంటే మనం రాయాల్సిన పని కూడా లేదన్నమాట. ఇక్కడే మీకు అర్థమవుతుంది. ప్రతి 3 అక్షరాల గణాలుగా మనం విభజించుకున్నాం అనుకోండి, అవి 3 అక్షర గణాలు అయితే అవుతాయి. యగనం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, మగనం 3 గురువులు,
తగనం 2 గురువులు 1 లఘువు. అక్కడ రగనం 1 గురువు లఘువు గురువు. జగనం 1 లఘువు గురువు లఘువు. భగనం గురువు లఘువు లఘువు. నగనం 3 లఘువులు. సగనం 1 లఘువు లఘువు గురువు. ఈ విధంగా అయితే మనం 3 అక్షర గణాలను మనం గుర్తుపెట్టుకోవచ్చు. రాయాల్సిన పని కూడా లేదు, వాటికి వేరే పేర్లు కూడా లేవన్నమాట. కానీ వీటిని ఎలా పిలుస్తామంటే ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు, ఆది లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు అని మాత్రమే ఉన్నాయన్నమాట. వీటిని కూడా మనం దీంట్లోనే గుర్తుపట్టచ్చు. వాడు ఆది గురువు అని అడిగాడు అనుకోండి, ఆది అంటే మనం మొదటి అక్షరాన్ని మనం ఆది అంటాం. మధ్య అంటే మధ్య అక్షరాన్ని మనం మధ్య అంటాం. అంత్యం అంటే చివరిగా ఉండేది. ఇప్పుడు ఇందులోనే మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ లైన్ ఒక్కటి ఉన్నా కానీ వాడు ఎలా అడిగినా, ఆది గురువు అడిగినా, ఆది లఘువు అడిగినా, మధ్య గురువు అడిగినా, మధ్య లఘువు అడిగినా, అంత్య గురువు అడిగినా, అంత్య లఘువు అడిగినా మనం ఈజీగా చెప్పగలుగుతాం. అది ఎలాగో ఇప్పుడు కూడా చూసేసేయండి. ఇప్పుడు ఆది గురువు అన్నాడు. ఆది గురువు అంటే మొదటగా ఉన్నది మనకు గురువుతో మనం స్టార్ట్ అవుతుంది కాబట్టి భగనం అనేది ఆది గురువు. ఇంకా మధ్య గురువు. మధ్య గురువు అంటే మధ్యలో గురువు ఉండాలి కాబట్టి జగనం అనేది మనకు మధ్య గురువు. ఇంకా అంత్య గురువు. అంత్య గురువు అనేది చివర్లో మనకు గురువు ఉండాలి కాబట్టి సగనం అనేది అంత్య గురువు. ఇంకా యగనం. యగనం అనేది ఆది లఘువు. అర్థమైందా? రగనం అనేది మధ్య లఘువు. తగనం అనేది అంత్య లఘువు. మనం 3 విభజించుకుంటాం కాబట్టి మనం ఆది అంత్య వాటిని బాగా గుర్తించవచ్చు. ఇంకా 3 గురువులు ఉండేదైతే మగనం, 3 లఘువులు ఉండేదైతే నగనం. ఈ విధంగా మనం 8 యొక్క 3 అక్షర గణాలైతే గుర్తించగలుగుతాం. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాం. 4 అక్షర గణాలనైతే మనం ఇప్పుడు చూద్దాం. అవి మాత్రం 3 మాత్రం ఉంటాయన్నమాట. అవి నలం, నగం, సలం. నగనం మీద లఘువు అంటే ఇది నగనం, అందుకు లఘువు. ఇక్కడ నగనం మీద గురువు, నగనం దాని పక్కన గురువు. ఇది సగనం మీద గురువు అని ఇచ్చాడు కానీ ఇది లఘువు అన్నమాట. సగనం మీద లఘువు. ఈ 3 అనేటివి మనకి 4 అక్షర గణాలు. గుర్తుపట్టారు కదా? వీటిని మీరే విభజించుకొని ఎలా అర్థం. అమరులు. ఇక్కడ అన్ని లఘువులే వచ్చాయి. అకరుకం లఘువు 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 గురువు. మనం హల్లుకి కానీ అట్లా దానికి పూర్ణ బిందువు మనం దానికి కలిపినట్లయితే దాన్ని గురువుగా చెప్పుకున్నాం కాబట్టి అది గురువు. కమలాక్షి. కమలాక్షి. కమల క అంటే లఘువు, లఘువు లా అంటే గురువు, క్షి దీనికి దీర్ఘం లేదు కాబట్టి మనం లఘువుగా గుర్తిస్తాం. ఇంకా సూర్యగణాలు అనేటివి 2. అవి నగనం, గలం. మనం గలాన్ని హగనం అని కూడా పిలుస్తామని చెప్పాం కదా, అది గలాన్ని మనం హగనం అని కూడా పిలుస్తాం. నగం అంటే 3 లఘువులు కలిగి ఉంటుంది. గలం అంటే 1 గురువు 1 లఘువునైతే కలిగి ఉంటుంది. ఇవైతే సూర్య గణాలు. ఇంకా ఇంద్రగణాలు చూద్దాం. ఇంద్రగణాలు నలం, నగం, సలం, భగనం, రగనం, తగనం. ఇక్కడ నగనం మీద లఘువు, నగనం మీద గురువు, సగనం మీద లఘువు. అంటే మనం 4 అక్షర గణాలు నేర్చుకున్నాం కదా. ఈ ఇంద్రగణాల్లో మొదటి 3 4 అక్షర గణాలు. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా భగనం అనేది 3 అక్షర గణాలు, రగనం కూడా 3 అక్షర గణాలు, తగనం కూడా 3 అక్షర గణాలు. ఇక్కడ ఆది గురువు, మధ్య లఘువు, అంత్య లఘువు ఇవి అనేవి
ఇంద్రగణాలు. ఇంద్రగణాలని మనం ఎలా నల నగ సల భరత, ఇది మన కోడ్ అన్నమాట. త్వరగా గుర్తు రాదు కాబట్టి నల నగ సల భరత, ఇవి ఇంద్రగణాలు. ఇది అండి ఇవాల్టి వీడియో పార్ట్ 2. మనం నిన్న వృత్తాలు ఊరికే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం బిట్ని మనం త్వరగా పెట్టడానికి మాత్రమే నేర్చుకున్నాం. ఒక్కొక్కసారి మన క్వశ్చన్ పేపర్లో గణాలని కూడా గుర్తించమని చెప్తాడు. ఇది గణాలు గుర్తించి ఎటువంటి వృత్తం అని అడుగుతాడు, ఎటువంటి ఛందస్సు పేరు రాయమని చెప్తాడు. ఈ విధంగా ఉంటాయి కాబట్టి నేను ఈ గణాల గురించి చెప్పడం జరిగింది.